అందరికి నమస్తే. రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు తీరు వార్తలతో మైక్ ముచ్చట తయారుగున్నాయి. చలో సుషేద్దాం పాండ్రి. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా డీలిమిటేషన్, మారుతున్న సీట్లు, కోరుకున్న కోటాలు, మహిళా రిజర్వేషన్ల మీదనే చర్చ జరుగుతున్నది. పార్లమెంట్ లో ముచ్చటగా 3 బిల్లులు పెట్టి చర్చల మీద చర్చలు జరుపుతున్నారు. అవి ఎవరికి అక్కరకు వస్తాయి? దేశంలో ఉన్న పేదోళ్ళకు జరిగే మేలేంటిది? దీంతో దేశం గతి మారుతుందా అనేది ఒకసారి ఆడుచుకుందాం పాండ్రి. ఏ నినాదం వెనుక ఎవల లాభాలు ఉన్నాయో తెలుసుకోనంత వరకు జనం ఎప్పటికీ మోసపోతూనే ఉంటారు అనేది పెద్ద మనుషులు చెప్పిన ముచ్చట. ఇప్పుడు దేశంలో పెద్ద మార్పు ఏదో జరగబోతున్నది, అద్భుతం కాబోతున్నది అని చెప్పే మాటలు వెనుక ఎవలకు మేలు జరుగుతుందో తెలుసుకోవాలి. పార్లమెంట్లో ముచ్చటగా 3 బిల్లులు పెట్టిన దాని మీద చర్చల మీద చర్చలు చేస్తున్నారు. ఒకటి మహిళా బిల్లు, రెండోది ఎంపీ ఎమ్మెల్యే సీట్ల పెంపు, 3 నియోజకవర్గాల విభజన. సరే, మహిళలకు చట్ట ప్రకారం సభలలుండి మాట్లాడే హక్కు ఇచ్చుడు మంచిదే కానీ ఏ మహిళలకు ఏ హక్కులు ఇస్తున్నారు? మొన్నటిదాకా ఎన్నికలలో పోటీ చేసిన ఆయనకు బదులు తన భార్య నిలబడుతుంది. పైసలున్నోళ్లే పదవిలో కూర్చుంటారు. కాకపోతే మొగునికి బదులు భార్య, తండ్రికి బదులు బిడ్డ, మామకు బదులు కోడలు. పెత్తనమంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కానీ పేదోళ్ళ గురించి ఆలోచన చేసేదానికి మహిళా బిల్లు అక్కడికి వస్తుంది అనేది మాత్రం గ్యారంటీ లేదు. అంటే పెద్దోళ్ళ కుటుంబాలలోనే పవర్ ఉంటుంది. సామాన్యులు, బడుగు బలహీన వర్గాల మహిళలు చట్టసభలకు పోవుడు జరిగే పని కాదు. ఇక డీలిమిటేషన్తో ఈ సీట్లు పెంచుడు అనేది దక్షిణాది రాష్ట్రాలకు ఇంతకు ముందు ఎంత వాటా సీట్లున్నాయో అంతే, లేకుంటే మోసం జరిగినట్టే. ఎంత శాతం పెంచినా పర్వాలేదు కానీ ఉత్తరాది రాష్ట్రాల పెత్తనం ఇంకింత ఎక్కువ కావద్దనేది ప్రతి ఒక్కరికి సోయిలకు రావాలి. ఇక నియోజకవర్గాల పునర్విభజన అనేది సీట్లు పెరిగిన దానిని బట్టి మారుతాయి. అంటే ఈ 3 బిల్లుల మీద ఓ పెద్ద చర్చలు జరుపుతున్నారు కానీ వాటితోని దేశానికి కొత్త ఒరిగేది ఏం లేదు. సామాన్యుని కడుపు నింపేది కాదు. పార్లమెంట్లో ఎంపీలు, అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంతకు ముందు కంటే ఇంకా కొద్దిగా ఎక్కువ కొట్లాడుకునే దానికి ఛాన్స్ ఉంటుంది. మంది ఎక్కువైతే బొబ్బ ఎక్కువైతుంది కదా, అంతేగాని కొత్త ఒరిగేది ఏం లేదు. కాబట్టి కండ్లు పోయేంత కాటుక పెట్టుకోవద్దు అన్నట్టు పార్టీల కోసం గింజుకొని మనం నెత్తి ఖరాబ్ చేసుకోవద్దు. తెలంగాణ రాష్ట్రం వచ్చుడు కొంతమందికి ఎందుకు మింగుడు పడతలేదో నాకైతే అర్థమైతలేదప్ప. అరే, రాష్ట్రం వచ్చి దగ్గర 12-13 ఏళ్ళు దాటుతున్నాయి. అయినా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. తాపకు రాష్ట్రం వచ్చుడు మీద అక్కసు, ఈడ్చ, ఆసు ఎలగక్తనే ఉన్నారు. దేశ ప్రధానమంత్రి మాట్లాడింది సరిపోతలేదు అన్నట్టు పార్లమెంట్లో ఇంకో మోతవారి నిలబడి తెలంగాణ మీద ఎసోంటి కూతలు కూస్తున్నాడో చూడండి. ఇఫ్ యు రిమెంబర్ ద వే ద కాంగ్రెస్ పార్టీ, ద యూపీఏ divided the two undivided Andhra Pradesh into AP and Telangana. It was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyakshi. అది తల్కాయా లేకుంటే పెండతట్ట? ఏం మాట్లాడుతున్నాడో సోయుండే మాట్లాడుతున్నాడా? నిండు పార్లమెంట్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే కార్యాన్ని బ్రిటిష్ వాడు ఇండియా పాకిస్తాన్ దేశాన్ని ఇడగొట్టిన దానికంటే అధ్వానంగా చేసిండ్రట, అప్రజాస్వామికంగా చేసిండ్రట. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలను పాకిస్తాన్ ఇండియాలతో పోల్చేదానికి కొద్దిగా అన్న బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అంటే ఈ 2 రాష్ట్రాలల్లో ఏ రాష్ట్రాన్ని పాకిస్తాన్ దేశంతో పోల్చిండు ఈ ఎంపీ గారు? ఈ పెద్ద మనిషి పేరు తేజస్వి సూర్య. కర్ణాటక రాష్ట్రం బీజేపీ ఎంపీ గారు ఇతను. ఇంగ్లీష్ భాషలా బాగానే ఇరగదీస్తాడు కానీ వంకర బుద్ధి మాటలు ఎందుకు మాట్లాడాలి? ఎవల మెప్పు కోసం ఇట్లా మాట్లాడాలి? సెంటర్ సర్కార్కు మద్దతు ఇస్తున్న ఏపీ సీఎం బాబు కండ్లల్లో ఆనందం చూసేతానికా, లేకుంటే తెచ్చుకున్న తెలంగాణను తెరలు చేసేతానికా? అరే, రాష్ట్రం వచ్చి మా బతికేదో మేం బతుకుతుంటే మా నీళ్ళేదో మేం బారించుకొని పంటలు తీస్తున్నాం, మా వ్యాపారాలు ఏదో మేం చేసుకుంటున్నాం. రాష్ట్రం వస్తే కరెంటు ఉండదు, కటిక చీకటి అవుతుందని అప్పుడు భయపెట్టిండ్రు. అట్లా కాదు, తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలు దలుచుకుంటే రాష్ట్రాన్ని ఎంత మంచిగా ఎదిగేటట్టు చేస్తామో చేసి చూపెడుతుంటే కళ్ళు మండుతున్నాయి కావచ్చు. తోటి రాష్ట్రం బాగుపడితే కంట్లల్లో నిప్పులు పోసుకుంటే ఎట్లా? జున్ను ముక్క తిరగగా అనిపిస్తున్నది 12 ఏళ్లలో ఎదిగిన తెలంగాణ. అసొంటి రాష్ట్రాన్ని ఎప్పుడు తీసుకుపోయి ఏపీలో కలుపుదామా అన్నట్టు చూస్తున్నారు. చంద్రబాబు ఎంత సంబరపడితే అంత మంచిది బీజేపీ వాళ్ళకు అన్నట్టు మాట్లాడుతుర్రు. తెలంగాణ మీద విషయాన్ని అక్కేటోళ్ళు ఇట్లుంటే మన బీజేపీ ఎంపీలు మాత్రం మన్ను తిన్న మంజరగున్న తీరుగా కదలకుంటా కూస్తున్నారు కావచ్చు పార్లమెంట్లో. అరే, గట్లెట్లా అంటావు అని నిలబడి లొల్లి వేయాలి కదా. కానీ వాళ్ళకు మోడీ సోయి, బీజేపీ సోయి తప్ప తెలంగాణ సోయే ఉండదు. తెలంగాణ తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళకు సిగ్గు శరం ఉండదు. వాళ్ళు మాట్లాడితే నోరు మూసుకొని కూర్చున్న మన బీజేపీ ఎంపీలకు సిగ్గు శరాలు లేవు. ఈ బీజేపీ ఎంపీలకు ఏమైంది? ఓ దిక్కు తెలంగాణ తక్కువ చేస్తుంటే ఇంకో దిక్కు రాష్ట్రాన్ని తీసుకుపోయి ఏపీలో కలపాలనని ఈర్ష ద్వేషాలు, అసూయ, అక్కసు, కుట్రలు, కుతంత్రాలు వన్నుతుంటే నోరు మెదపరేంటి అన్నట్టుంది మనోళ్ళ కథ. ఏందో ఏమో మనోళ్ళ తెలంగాణ సోయి ఎన్నడొస్తుంది, ఏం పాడో వీళ్ళకి పాడై.
కోపు చూస్తుంటే దేశంలో ఏదో పెద్ద లొల్లే మొదలయ్యేటట్టు కొడుతున్నది. చిలికి చిలికి గాలివాన తిరగ పెరిగేటట్టే కొడుతున్నది. ఏంది పిల్ల లొల్లి గాలివాన అని భయపడి ముచ్చట్లు చెప్తున్నావు? అసలు ముచ్చటకరా అనే కదా మీరు అనేది. నేను ఆ ముచ్చట చెప్తా కదా కానీ ముందుగాలైతే ఈ వీడియో చూడండి. మోడీ సార్ చేస్తున్న ప్రతిదీ అందరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఒప్పుకోను, ఫైటింగ్ చేయకుండా తప్పుకోను అన్నట్టే చేస్తున్నాడు తమిళనాడు సీఎం స్టాలిన్ సారు. అందుకే డీలిమిటేషన్ బిల్లు కాగితాలకు నిప్పు పెట్టి గాలబెడుతున్నాడు. తమిళనాడు పబ్లిక్ అన్ని ఒప్పుకుంటారు కానీ మా మీద పెత్తనం చేస్తాం, ఆధిపత్యం చేస్తామంటే ఊకోం. అసలే మాకు ఆత్మాభిమానం ఎక్కువ. హిందీ భాష మీద పోరాటం చేసిన చరిత్ర మాది. అసొంటిది దక్షిణాది రాష్ట్రాల ఎంపీ స్థానాలు తక్కువ చేసే కుట్ర జరుగుతుంటే ఎందుకు ఊకుంటాం? చెట్టు ఏర్లను వీకి ఎండిపోయేటట్టు చేస్తే మేమెందుకు ఊకుంటాం అన్నట్టు సీఎం హోదాలున్న మనిషి డీలిమిటేషన్ కాగితాలకు మంట పెట్టి అగ్గి వేసిండు. తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తే బాగా ఓట్లు పడి సీట్లు గెలిచే ఛాన్స్ ఉన్నదని అంటుర్రు. అందుకోసమే ఎన్నికల ప్రచారానికి నల్ల బట్టలు వేసుకొని వచ్చి నల్ల జెండాలు ఎగరేసి డీలిమిటేషన్ బిల్లును గాలబెట్టిండు, మసి చేసిండు. ఈ బిల్లు బ్లాక్ బిల్లు, దక్షిణాది రాష్ట్రాలను నిండా ముంచే బిల్లు, మన మాట చెల్లకుండా వేసే బిల్లు. ఇప్పటికే మస్తు ఇబ్బందులు పడుతున్నాం, ఈ బిల్లు కనుక వస్తే ఇంకింత తిప్పల పడతాం అన్నట్టు మాట్లాడిండు తమిళ భాషల. దక్షిణాది రాష్ట్రాలను ఏలుతున్నోళ్ళు ఎవరు కొట్లాడినా కొట్లాడుకున్నా తమిళనాడు మాత్రం ఎన్నడూ కేంద్రానికి తల ఉంచది. అవసరమైతే సెంటర్ సర్కార్ మెడలుంచుతాం తప్ప వెనకకు దగ్గమన్నట్టు మాట్లాడిండు. మరి ఈ పోరాటం ఎన్నికల గట్టెక్కతానికే కాకుండా ఓట్లు అయిపోయినాక కూడా మన రాష్ట్రాల మేలు కోరి ఇట్లనే పోరాటం చేయాలని కోరుకుందాం. ఏమంటారులా? చాయ్ల బిస్కెట్లు ముంచి మూతికాడ పెట్టలేదని జీవి తీసుకున్న పెన్లాం, 50 రూపాయల తేడా వచ్చి కొట్టుకున్న అన్నదమ్ములు, నో పార్కింగ్ జాగల బండి పెట్టిండని పెట్రోల్ పోసి అంటించిన పక్కింటి ఆయన, ఒర్రుతుందని పక్కింటోళ్ళ కుక్కకు విషం పెట్టి చంపిన ఎదురింటి ఆయన. ఈ గిసంటి చిన్న చిన్న విషయాలకే కోపాలు పెంచుకొని చంపుకునుడు చచ్చిపోవుడు దాకా తెచ్చుకుంటుండ్రు జనాలు. హాగా అసొంటిదే ఉన్నట్టున్నది ఓ శంకినాడిది. ఏం చేసిందో చూడండి. మంది మంచిగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకునేటోళ్ళు ఉంటారు కొంతమంది. అసొంటోళ్ళకి ఏ కొద్దిగా తెల్లగా అనిపించినా మనసు నిమ్మలం ఉండదు కావచ్చు. అందుకే మంజుల అనే ఓ అజ్జకారి ఆడిది యారాలు కొడుకు యాసిడ్ తాగుపిచ్చి సంపనీకి ఉపాయం వేసిందట. ఓరి దాని కళ్ళల్లో కంపగొట్ట గట్లెందుకు చేసింది కావచ్చు అంటే తన పిల్ల కంటే యారాలు కొడుకు కార్తీక్ అనే 4 ఏళ్ల పిల్లగాని మీదనే వాళ్ళ మామ ఎక్కువ ప్రేమ చూపెడుతున్నాడట. మరి ఆ మామ అనేటైన కావాలని అట్లా చేసిండో లేకపోతే మంజులకే అట్లా కనిపించిందో తెలియదు కానీ ఓర్చుకోలేకపోయింది కావచ్చు. అరే చిన్న ఇక రారా అని పండ్ల రసం దావమని బురదగిచ్చిందట. అరే మా పిన్ని ప్రేమతోని పండ్ల రసం ఇస్తున్నదని అదంతా ప్రేమనే కావచ్చు అనుకొని ఆ 4 ఏళ్ల పిల్లగాడు చేతికి అందించిన యాసిడ్ను గుట్ట తాగిందట. అది దాగినాక పిల్లగాడు నొప్పితోని తిప్పలబడి మొత్తుకున్నాడో లేకుంటే ఏం జరిగిందో తెలియదు కానీ అయ్య వాళ్ళకి ఆ ముచ్చట తెలిసి దవాఖానకు తీసుకొని పోతే అదృష్టం మంచిగా ఉండి బచాయించిండట పిల్లగాడు. ఆ పిన్ని అనే మంజుల ఇంతకు ముందు కూడా ఓసారి గిట్లనే చంపే ప్లాన్ చేసిందట. ఇది 2వ మర్డర్ ప్లానింగ్ చేసిందట. చూడండి మనుషులు ఎట్లా తయారవుతున్నారో. మన మొహం బాగా లేకుంటే అద్దం వాళ్ళకు కొడితే అందంగా తయారవుతామా? తాతల నాయనమ్మలు అనేటోళ్ళు పిల్లలను ఒకరు కొద్దిగా ఎక్కువ ఇంకోళ్ళను కొద్దిగా తక్కువ ముద్దు చేస్తారు కావచ్చు. ఆయనంత మాత్రాన పిల్లగాడిని చంపే కుట్ర చేస్తుందా? దాని బుద్ధి జ్ఞానం లేని ముఖంలో ముద్దులు ఎత్తేయా. అదృష్టం మంచిగా ఉండి పిల్లగాడు బతికిండు కానీ ఒకళ్ళ చచ్చిపోతే వాని పానాలు తిరిగి వచ్చేటియా? ప్రేమ తక్కువైందని అత్త మామల మీద కొట్లాడాలి దమ్ముంటే, అంతేగాని అభం శుభం తెలవని అమాయక పిల్లగాన్ని చంపితే ఏమొస్తుందో దానికి ఏం పాడు. పిల్లగాన్ని చంపితే జైలుకు పోతారు కానీ తన పిల్లల మీద మామకు ప్రేమ పెరగదనే చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయిందో ఏం పాడు. అరే గిట్లా తయారైంద్రా బాబు అని తిట్టుకుంటారట ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. ఇంతకు ఇది ఎక్కడ జరిగింది అనుకుంటుండ్రు? మన హైదరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోరం ఇది. ఏందో ఏమో పోన్రి. కొంతమంది ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా వాళ్ళ మెదడు మాత్రం చిన్నగా అవుతుంది. కొద్దిగా కూడా పెద్దగా ఆలోచన చెయ్యరు. చెత్తేరుకునేటోళ్ళ తిరగని కొట్టుకుంటారు. ఇగో వీళ్ళని చూడుండ్రి, దేశాన్ని నడిపించే కొలువులు ఎలా పెట్టుకుంటా ఎసంటి ఉద్దారకం పనులు చేసిండ్రో. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అనే దేశాన్ని వెళ్ళే చదువులు చదివిన గొప్పోళ్ళు ఒకళ్ళ మీద ఇంకొకరు పెట్టుకున్న కేసులు కాగితాలు ఇవి. చదువు వస్తే ఉన్నమతి పోయింది అన్నట్టు అంతకు ముందే ఉండే ఇంగితం ఇప్పుడు లేదు మాకన్నట్టు చేసిండ్రు. ఇంతకేం జరిగిందంటే బంజారా హిల్స్లో ఉండే నితికా సింగ్ అనే ఐఆర్ఎస్ ఆఫీసరు కుక్క పక్కింటికి పోయి కాలు లేపిందట, కౌసేసిందట. కుక్కను బయటికి వదిలిపెడితే ఏం చేయాలనో గవన్నీ వేసిందట. ఆ ఇంటి ఆయన నూకుంటాడా? ఐఎఫ్ఎస్ అనే కొలువెలుగా పెడుతున్న సుతన్ అనేట ఆయన నితికా సింగ్ ఇంటికి పోయి లొల్లి చేసిందట. నీ కుక్కకు సిగ్గుశరం లేదు, మా ఇంటి ముంగట్టుకు వచ్చి 1-2 కానిచ్చింది, మొత్తం గలీజ్ చేసిందని లొల్లి చేసిందట. ఎంతైనా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు కదా, ఒకళ్ళ కంటే ఇంకొకరు ఎక్కువ మాటలు మాట్లాడుతున్నారు కదా.
అందుకే మాటలు పెరిగినాయట. ఇక నితికా సింగ్ అనేట ఆమెకు కాసింత తెలివి ఎక్కువ ఉన్నది కావచ్చు. సుతన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ మీద కేసు పెట్టింది. మా ఇంటికి వచ్చిండు, తలుపులు దన్నిండు, పూల కుండీలు వలగొట్టిండు, పనోళ్లను తిట్టిండని నితికా సింగ్ కేసు పెట్టిండట. పోలీసులు చాలా సెక్షన్ల కింద కేసు బుక్ చేసిండట. మరి ఏమవుతుందో ఏమో తెలియదు కానీ చదువుకోకముందు కాకరకాయ అన్నోళ్ళు చదువుకున్నాక కీకరకాయ అన్నట్టున్నది. కుక్క కోసం పంచాయతీ పెట్టుకునేది, ఆ పెట్టుకున్న పంచాయతీని పోలీస్ స్టేషన్ దాకా తీసుకుపోవడింది. అది కూడా అల్లాటప్ప మనుషులు కాకుండా సివిల్ సర్వీస్ పాస్ అయిన వాళ్ళు గింత ఈరంగం చేసుడేంది అని తిట్టుకుంటారట. ముచ్చట తెలిసిన వాళ్ళు కూడా. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీ ముచ్చట్లు.